హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కార్తిక్ లైఫ్ స్టైల్. ఈరోజు వచ్చేసి నేనైతే ఇంకొక మోటివేషన్ వీడియో అయితే మీ ముందుకైతే వచ్చేసాను. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా 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 బాగున్నాను. ఇప్పుడు వచ్చేసి మనమైతే వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. దానికంటే ముందు ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పెట్టుకోండి, అండ్ ఈ వీడియోని లైక్ చేయండి, ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, అండ్ ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ చేయండి. ఇక లైట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం ఈరోజు వీడియోని. లెట్స్ గో. ఇప్పుడున్న ఈ కాలంలో సక్సెస్ అనేది మన మన దగ్గరికి రాదు, మనమే దాని దగ్గరికి వెళ్ళాలి. అండ్ దానికోసం మనం వచ్చేసి చాలా అంటే చాలా కష్టపడాలి గాయస్. సక్సెస్ వచ్చేంత వరకు మనతో ఎవరు మాట్లాడరు, మన దగ్గరికి రారు, మనల్ని నమ్మరు. మనం చేసే దాని మీద జోక్స్ వేయడం ఇప్పుడున్న ఈ కాలంలో యూత్కి ఫ్యాషన్ అయితే అయిపోయింది. సో మనం అవన్నీ పట్టించుకొని మనమైతే బాధపడి మనమైతే మన డ్రీమ్ని అయితే వదులుకోకూడదు. అండ్ ఎక్కడైనా సరే మనము ఫెయిల్యూర్ వచ్చిందంటే వెంటనే స్టాప్ అయితే చేయకూడదు, దాన్ని అలాగే కంటిన్యూ చేయాలి. ప్రతి ఫెయిల్యూర్ నుంచి మనమైతే ఒక లెసన్ అయితే నేర్చుకున్న తర్వాత దాని నుంచి మనం ఎలా బయట రావాలి, ఎలా సక్సెస్ అవ్వాలి అనేది మనమైతే ఖచ్చితంగా 1000% మంచి ప్లాన్ అయితే వేసుకొని మనమైతే అలా ఆ ప్లాన్ని అప్లై చేసాము అంటే ఖచ్చితంగా మనమైతే సక్సెస్కి చాలా అంటే చాలా తొందరగా రీచ్ అయితే అవుతాము. అండ్ మన గోల్స్ని వితిన్ ఏ 2 వీక్స్ 3 వీక్స్లో మనమైతే గోల్స్ని రీచ్ అయితే అవుతాం. కన్సిస్టెన్సీగా మనము మన వీడియోస్ని అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. దట్ టు లాంగ్ వీడియోస్ని అయితే మనమైతే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అది యూట్యూబ్లో అయినా సరే, లేకపోతే ఇన్స్టాగ్రామ్లో అయినా సరే. కన్సిస్టెన్సీ అనేది ఒక మంచి కీ అని అయితే చెప్పుకోవచ్చు. కన్సిస్టెన్సీగా మనమైతే ఈ వీడియో అయితే పెట్టాము అంటే ఖచ్చితంగా మనకైతే రీచ్ వస్తుంది, అండ్ మంచి వ్యూస్ అయితే వస్తాయి, అండ్ చాలామంది కొత్త సబ్స్క్రైబర్స్ మన ఛానల్కి అయితే టర్న్ అవుతారు. అండ్ మన కంటెంట్ నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారు, అండ్ 20 మందికి షేర్ చేస్తారు, అండ్ వాళ్ళ అభిప్రాయం కామెంట్ చేస్తారు. అలా మనము కంటెంట్ ఒక్కటే కాదు, మనము కన్సిస్టెన్సీగా అప్లోడ్ అయితే చేస్తూ ఉంటే కంటెంట్ ఒక వీడియోతో మనం ఆల్రెడీ సక్సెస్ అయితే అయిపోయింటాం. ఆ తర్వాత వచ్చేసి కన్సిస్టెన్స్గా మనమైతే వీడియో పెడుతూనే ఉన్నాం అనుకోండి, అంటే ముందు వీడియోకి ఎంత వ్యూస్ వచ్చినాయి ఏంటి అని అనేది మనమైతే చూడుకోకుండా మనమైతే కన్సిస్టెన్సీగా అప్లోడ్ చేసుకుంటూ పోతే ఏదో ఒక వీడియో మనకైతే వైరల్ అయితే అవుతుంది. ఇంక అప్పటి నుంచి మనము వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం అయితే ఉండదు. అప్పటి నుంచి ఇంకా మనమైతే ఫేమస్ అయితే అయిపోతాం. ఆ తర్వాత వచ్చేసి మనమైతే డబ్బులు అయితే వస్తాయి కాబట్టి యూట్యూబ్లో మనకు మానిటైజేషన్ అయితే అవుతుంది కాబట్టి మనకైతే డబ్బులు వస్తాయి కాబట్టి ఆ డబ్బులతో మనమైతే మంచి మంచి పనులు అయితే చేయొచ్చు, అండ్ ఫుడ్ డొనేట్ అయితే చేయొచ్చు. చాలా బాగుంటుంది. ఇది సక్సెస్ డెఫినేషన్.